నెల్లూరు జైలున్న వైసీపీ లీడర్స్ పిన్నెల్లి బ్రదర్స్ను మందలిస్తానికి పోయి కూటమి సర్కారు మీద, ఏపీ పోలీసుల మీద, వెనిజువేలా మీద అమెరికేసిన బాంబులు లెక్కనే మాటలతోటి అటాకు చేసింది మాజీ మంత్రి రోజక్క. దేశంలోనే టాప్ 3లున్న ఏపీ పోలీసులనైతే ఏకి పడేసింది. ఏపీ పోలీసులు ఏడన నీళ్ళేని బాయిల దుంకి టూ అయిపోవాలని ఎత్తి 7 దోషిల మన్ను పోసి ఇట్లా శాపనార్థాలు పెట్టింది. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బాయిలో దూకచ్చు. చూస్తున్నాం, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, కొట్టిర్రు తీసుకున్నాం, రేపు మా టైం వస్తుంది మళ్ళా మితితోటి కరసలకిస్తామని పోలీసులకు ఇటు అధికారులకు వార్నింగులు ఇచ్చింది. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈ రోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రేపు ఈ ఆఫీసర్లందరూ ఇక్కడే పనిచేయాలి. రేపు మీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు ఎవ్వరి మీద అక్రమ కేసులే పెట్టలేదట. భూమి కక్షలో తిరుగుతుందన్న కక్షనే తెలుసు కానీ అప్పటి ప్రతిపక్షం మీద కక్ష అంటే ఎట్లుంటుందో కూడా తెలియకుండా ఉన్నదట. సుపరిపాలన అని గూగుల్లో సెర్చ్ కొడితే మా ప్రభుత్వమే అని సూచించేంత మంచిగా పాలిస్తే తోడుకు పెరిగేసి మజ్జిగదాయి మంచిగా ఉండాల్సింది పోయి మమ్మల్ని ఇట్లా వేధిస్తారా అని బాధెల్లా పోసుకుంటున్నది రోజక్క.